ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. సో హాయ్ ఫ్రెండ్స్, మొత్తంలో తెలంగాణ రైతాంగం అంతా ప్రభుత్వం మీద ఎంతో హోప్స్తో ఆశలతో ఎదురు చూసిన టాపిక్ ఇవాళ మెయిన్ టాపిక్ చెప్పాలంటే ముఖ్యంగా చెప్పాలంటే మహిళా ఆర్టీసీ ఉచిత ప్రయాణం సక్సెస్గా కొనసాగుతుంది. అదేవిధంగా ఇంటింటా మహిళలందరి కింద మహాలక్ష్మి స్కీమ్ కింద ఒక 2500 రూపీస్ కూడా అందించబోతుంది ప్రభుత్వం. కొందరికి పడిపోయాయి కూడా. మరి ఇంకా సీజన్ ప్రారంభమైనప్పటికీ యాసంగి పంట పెట్టుబడి కోసం ఏదైతే డబ్బులు ఉంటాయో ఆ యాసంగి పంట పెట్టుబడి డబ్బులు ఇంకా రాలేదని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ పేమెంట్స్ ఎప్పటి నుంచి ప్రారంభం కావచ్చు, ఎప్పటిలోగా ఆ అకౌంట్లో పడవచ్చు అని చెప్పేసి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మరి ఎందుకు ఆలస్యం జరుగుతుంది, అసలు ఎక్కడ ఆలస్యం జరుగుతుంది, రైతు బంధు రాకపోవడానికి గల కారణాలేంటి, అసలు రైతు బంధు ఈ ప్రభుత్వం సకాలానికి అంటే సమయానికి అందిస్తుందా లేదా అన్నదాతలు అక్కడికి ఆశలు ఆవిరైపోతాయా అనేటువంటి డైలమాలు ఉన్నప్పుడు ఇవాళ ప్రభుత్వం నుంచి ఒక గుడ్ న్యూస్ రావడం ఒక మంచి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సో ఇవాళ ఈ టాపిక్లో కంప్లీట్గా మనం మాట్లాడబోయేటువంటి పాయింటే రైతు బంధు. ఓకే, ఈ రైతు బంధును కాస్త రైతు భరోసా అండ్ రైతుల పేరు కూడా మార్చినటువంటి సంగతి మీకు తెలిసిందే. మొత్తానికి రైతు బంధు గురించి ఈ వీడియోలో మనం షార్ట్ కట్లో తెలుసుకుందాం. ఓకేనా, సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇక వివరాల్లోకి డెప్త్గా వెళ్తే కనుక ఎక్సలెంట్ మ్యాటర్ చెప్పాలి మీకంటే మొత్తంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల్లో ఒక 90% జనాలు 90% పీపుల్స్ ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారండి. అయితే దాంట్లో ఒక 10%, 5% అది 10 ఎకరా 20 ఎకర్స్ కావచ్చు, వందలాది వేలాది ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు ఒక 5 to 2% మాత్రమే ఉన్నారు. సో ఇటువంటి మూమెంట్లో రైతు బంధు పరిమితి అనేది 5 ఎకర్సా 10 ఎకర్స్ అనేటువంటి చర్చ కొనసాగుతుంది. దీన్ని ప్రభుత్వం పక్కాగా 5 ఎకర్స్ అంతగా ఫార్మర్స్ నుంచి కాస్త ప్రెజర్స్ వస్తే 10 ఎకర్స్ వరకు క్లోజ్ చేసేటువంటి ఛాన్స్ మాత్రం 100% ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుదాలు ఈ ప్రభుత్వం చేయకూడదు అనేటువంటి ఆలోచనతోనే ప్రభుత్వం కాస్త బ్రేక్ చేసింది. అండ్ బడ్జెట్ లోపం వల్ల తదితర కారణాల వల్ల కూడా కాస్త రైతు బంధు ఆలస్యం అవుతుంది. ఎనీవే ఈసారి ఎకరానికి 5000 పడతాయా 7500 పడాలంటే ఈ అక్షరాల 7500 రూపాయల చొప్పున రైతు బంధుకు ప్రభుత్వం ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇప్పటికే ఎకరా ఉన్నటువంటి వాళ్ళందరికీ పడిపోయినటువంటి సంగతి మీకు తెలుసు. సో దాన్ని కాస్త అప్డేట్ చేసి 5 ఎకర్స్ లేదా 10 ఎకర్స్ వరకు ఎనప్ చేశారు. ఆ ఎనప్ లీస్ట్ను కూడా ఇవాళ రిలీజ్ చేయడం ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మొత్తంలో రైతు బంధు పేమెంట్ సంబంధించి మనకు 8000 కోట్లు రకరకాల కోట్లు మనకు 200-300 కోట్లు అయితే సరిపోతాయి, అది కూడా 5 ఎకర్స్ ఎనప్ చేస్తే. సో మరి జిల్లాల వారీగా రైతు బంధు మళ్ళీ అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి మన రేవంత్ అన్న గారి స్పష్టంగా చెప్పారు. కాబట్టి రైతు బంధు ఏదైతే రీసెంట్ ల్యాండ్ పట్టా పాస్బుక్ కొత్తగా చేయించుకున్నారో వాళ్ళు మాత్రమే మీరు రైతు బంధు గురించి కావచ్చు, రైతు భరోసా గురించి కావచ్చు సెపరేట్గా మీరు అప్లికేషన్ పెట్టుకోండి. మిగతా పాత వాళ్ళకైతే యాజ్ ఇట్ ఈస్గా యథావిధిగా ఈ జనవరి సంక్రాంతి పండుగ కంటే ముందే ఒక వారం రోజుల లోపు నుంచి నాకు తెలిసి ఈ నెల 8-9 తేదీ నుంచి ప్రారంభమయ్యేటువంటి ఛాన్స్ మాత్రం 1000% ఉంది. అయితే అన్ని జిల్లాల వారిగా చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు లీస్ట్ ఇచ్చానండి. రైతు బంధుకు మీకు అర్హులా కాదా, మొత్తానికి ఉన్నటువంటి తెలంగాణలో జనాభా ఎంత, రైతు బంధు సంఖ్య ఎంతమందికి రైతు బంధు రావాలి, ఎన్ని వేల కోట్లు కావాలి, ఆ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కట్గా అండ్ ప్రభుత్వానికి మీరు ఇవ్వదలుచుకున్నటువంటి సలహాలు సందేశాలు ఇవ్వడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీకు ఇచ్చానండి. వన్స్ ఆ లింక్ నుంచి ఓపెన్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా లభ్యమవుతాయి. తర్వాత ఈ వీడియో చూసాక మీ రైతు బంధు గురించి 5 ఎకరాలకు ఇవ్వాలా 10 ఎకరాలకు ఇవ్వాలా, రైతు బంధు ఇవ్వకూడదా, అసలు ఏం చేయాలి ఇలా అనేటువంటి రకరకాల మీకు సమస్యలు వస్తాయి. అసలు రైతు బంధు వస్తుందా రాదా అనేది కూడా ఆలోచనలు రావచ్చు. మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో గుర్తు చేయండి. అండ్ ఈ వీడియోని మాత్రం ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. సదా మీ సేవలో ఈ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.